తెలంగాణలో పోలీసుల కట్టుదిట్టమైన ప్రణాళికలతో మావోయిస్టుల కట్టడికి ముందుకు వెళ్లడంతో గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులు తెలంగాణ నుండి సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్కు స్థావరాలను మార్చారు. దండకారణ్యంలోని ఛత్తీస్గఢ్ నుండే వారి కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. దండకారణంలోని ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు కంచుకోట ప్రాంతాలకు అక్కడి బలగాలు చేరుకొని మావోయిస్టులపై వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో 200 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగలడంతో తమను తాము రక్షించుకొని తమ దళాలను తిరిగి పునర్నిర్మించుకోవడానికి తెలంగాణ అడవుల్లోకి రావడం జరిగింది. ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలోని అడవుల్లోకి మావోయిస్టులు వచ్చారన్న నిఘా సమాచారంతో తెలంగాణ పోలీసులు గత 2 నెలలుగా ఈ 2 జిల్లాల అడవుల్లోని మావోయిస్టు స్థావరాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే జూలై 25 నాడు పోలీసులు నిఘా వర్గాల సమాచారంతో గుండెల అడవుల్లో లచ్చన్న దళం స్థావరాలపైన కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పుల్లో భూపాలపల్లి జిల్లాకు గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన అశోక్ అనే మావోయిస్టు మృతి చెందాడు. ఆ కాల్పుల నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల నిఘా నీడలో సమాచారం తెలుసుకుంటూ నిన్న వారి స్థావరాలపైన విడుచుకుపడడం జరిగింది. దీంతో లచ్చన్నతో సహా 6 మావోయిస్టులు మృతి చెందారు. మరో కీలక నాయకుడు తప్పించుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించుకొని వారి కోసం అడవులను జల్లెడపడుతున్నారు. దండకారణ్యం సరిహద్దు అడవుల్లో ప్రజలు బిక్కుబిక్కు అంటున్న పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో నిన్న జరిగిన ఎన్కౌంటర్తో ఒక్కసారిగా తెలంగాణ ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ అడవుల్లో తలదాచుకోవాలని జూలై నెలలో ఫెర్రీ పాయింట్ల ద్వారా తెలంగాణ అడవుల్లోకి వచ్చిన మావోయిస్టులకి ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో మావోయిస్టుల ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎవరు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ కాలేజ్? ఏ ఇయర్? నేను ఇక్కడే ఉన్నా. పోలీసులు ఎంత కష్టపడతారని ఇటు పోలీసులు అటు ప్రెస్ వాళ్ళు మాకు తెలుసా అన్న ఈ ఏరియా మాకు తెలియనే తెలుసు. कितना लैंड ऑलरेडी चला गया जो दिख रहा है ना सर उधर दिख रहा है నేను చెప్తామా ఒకటి అదే మాట చెప్పాను అండి వాళ్ళతో ప్రాబ్లం ఉంది వాళ్ళతో చెప్పాను వాటర్ ఇక్కడ ఇటే వస్తాయి సార్ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎవరు రాయనా